వెంటనే తను అన్నాడు, అక్కడ లోయ లాంటి గుంట ఉందిరా, ఈ మధ్యనే వర్షాల వల్ల చాలా పెద్ద గుంట పడిపోయింది. ఒకవేళ నీకు తెలియదు కదా, కొంచెం నిర్లక్ష్యం అయితే ఆ గుంటలో టైర్ పడితే అటువైపునున్న లోయలోకి బస్ పడిపోతుంది. దీనివల్ల ఎన్ని కుటుంబాలల్ల కల్లోలమైపోతాయి. ఒకవేళ ఏదైనా జరిగితే నా ఒక్క కుటుంబమే పోతుంది నా కారుకైతే. కానీ బస్సులో ఎంతమంది ఆశలు పెట్టుకుని గమ్యానికి చేరాలి, వాళ్ళని చూడాలని ఎక్కుతారు. మన బస్ డ్రైవర్సు ఎప్పుడూ సరే నిర్లక్ష్యం కానీ నిద్ర కానీ ఉండకుండా మన కుటుంబం కాదు, ఒక డ్రైవర్ తన ప్రాణం కన్నా వెనకమాల ఉన్న వాళ్ళ ప్రాణాలు చాలా విలువైనని గుర్తు చేసుకుని డ్రైవింగ్ చేయాలి. రోడ్ ఎలా ఉందో చూసుకుంటూ ఆదమర్చి నిద్రపోకూడదు, ఆదమర్చి డ్రైవింగ్ చేయకూడదురా అని చెప్పాడట. వెంటనే తను సెల్యూట్ చేస్తూ, అవునన్నా నిజంగా చెప్పావు. ఇందాకే ఒక పెద్ద ఆవిడంది, నాన్న బస్సు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయి. ఒక బస్ డ్రైవరు వెనకమాల కూర్చున్న వాళ్ళందరికీ దేవుడితో సమానం, ఎందుకంటే వాడి చేతుల్లోనే మా ప్రాణాలు ఉంటాయి గమ్యానికి చేరే వరకు అని. నిజమే అన్నయ్య ఇది అన్నాడట.